మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఏరోప్లేన్ లో కిడ్నాపర్స్ కిడ్నాప్ చేస్తారు కదా, దాంట్లో మహిళలు ఉంటే ఈవెన్ లవ్ మ్యారేజెస్ కూడా అవుతాయి. అంటే కొంత సర్టెన్ కాలం ఒక దగ్గర పనిచేసినప్పుడు ఏంటంటే ప్రేమలు పెరుగుతాయి. ఇప్పుడు 24 ఏళ్ళు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ కొంత ప్రేమ మైకంలో మాకేంటంటే సార్ విధానాలు గుడ్డిగా కేటీఆర్ విధానాలు అన్ని కూడా మాకు నచ్చినాయి. ఇక నిజం చెప్తున్నాను, మానవులం కదా అంతే. సో కొంత తేరుకునేసరికి మాకు టైం పట్టింది. ద్రోవులకు బయట ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఓన్లీ ప్రభుత్వము పదవులే పరమావధి కాబట్టి వాళ్ళు పదవుల గురించి వచ్చి పదవి రాకపోతే ఇమీడియట్ ఇంకో ఆల్టర్నేటివ్ మెజర్. కేటీఆర్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, పోయేటోళ్ళు పోతారు, మస్తుగా పోతారు. ఎంత దుర్మార్గం అండి, ఒక నాయకుడు పోతారు, ఎందుకు పోతున్నారని ఆలోచన చేయాలి కదా. ఇంట్లో మన పిల్లలే ఎటన్నా పోతుంటే అరే ఎందుకు పోతున్నారా నాయన అని బతలాడుకుంటాం, వాడిని కౌన్సిలింగ్ ఇస్తాం, మంచి సార్ దగ్గరికి పంపుతాం. పోతే పోని అంటే ఏంది అది, ఎట్లా అంటారు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వ్యాపార సంస్థ కాదు కదా. ఇంతకుముందు కూడా అన్నారు ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు, ఇది మాట్లాడినప్పుడు పార్టీ ఓనర్ అని. నేనేమంటానంటే ఇది ప్రజలు నిర్మించుకొని ప్రజలు ఆమోదించుకొని అనివార్య పరిస్థితులలో వారు తయారు చేసుకున్న పార్టీ అని నేనంట. అవును, తెలంగాణ ప్రజలకు అనివార్య పరిస్థితుల్లో వేరే పార్టీలు మోసం చేస్తున్నాయి, ప్రతిసారి తెలంగాణ ఇస్తామని మోసం చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంకి నిక్కచ్చిగా కొట్లాడే ఒక ప్రాంతీయ పార్టీ అవసరం అని చెప్పి ఆ యొక్క ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ. ఇప్పుడు దారి తప్పి దూరం పోతున్నా కూడా జనాలే తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. అవును. సో అందుకని ఏమవుతుందంటే ఇది ఇప్పుడు నేను ఇది నా పార్టీ అనుకుంటే అది పొరపాటు ఎవరిదైనా. ఈ రోజు మేము అందరం కూడా మా యొక్క స్వేద బిందువులు, వారు అన్నారు కదా శ్వేత పత్రము తీసినప్పుడు ప్రతిపక్షాలు ఇది మాది ఏమంటారు శ్వేత పత్రం అన్నప్పుడు చెమట పత్రం అనే దాన్ని ఏమంటారు అదేదో అన్నారు వీరు. స్వేద పత్రం అన్నారు చెమటని. అవును. సో ఇది నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర సమితి మా యొక్క స్వేద భవనం అని నేను అంట. తెలంగాణ భవన్ గాని ఆ పార్టీ గాని. నేను అంటే ఎవరు, తెలంగాణ పార్టీ సీనియర్ కార్యకర్తలు, తెలంగాణ పార్టీ ఉద్యమకారులు, ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క స్వేదము రక్తముతో కూడినటువంటిదే తెలంగాణ రాష్ట్ర. సరే, మీరు ఇప్పుడు పార్టీ నుంచి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎన్నపోయినా గంతే కదా, ఏముంది ఇక్కడ. నేను అందరు ఒకటే కదా. నేను ఒక రాజకీయ లక్ష్యం ఇప్పటి వరకు చట్టసభలో ముఖం చూడనటువంటి కులాలకు చెందిన వాడిని. ఫస్ట్ ఏమో రాష్ట్రం కావాలని కోరుకున్న వాడిని, ఆ తర్వాత నా జీవిత లక్ష్యం కోసమే ఆరాట పడుతున్న వాడిని. నేను ఒక రోజు ఆలోచించుకున్నా, ఈ రోజు ఉన్నటువంటి వేదికలు ఈ బీసీలకు ఎంబీసీలకు చట్టసభలలోకి రావడానికి ఏ పార్టీ అవకాశాలు కల్పిస్తుందని ఒకసారి ఆలోచన చేసిన. తెలంగాణ రాష్ట్ర సమితి ఏమో కేసీఆర్ గారు ప్రకటిస్తున్నాడు కానీ చెయ్యట్లేదు, అంటే మాటలతోని. కాంగ్రెస్ పార్టీ ఏమో చింతన బయట కానీ తీర్మానాలు చేసుకుని రాతలు చేసుకున్నారు కానీ మన ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ పార్లమెంటుకు 2 అన్నది రాసుకొని కూడా మాట తప్పినాయి. కానీ బీజేపీ పార్టీ ఏమి చెప్పట్లేదు. కానీ దేశ ప్రధాని బీసీ, ప్రెసిడెంట్ ఎస్టీ, అంతకుముందు ప్రెసిడెంట్ ఎస్సీ, ఇప్పుడు మళ్ళా మనకు ఏంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లలో ఈ రోజు నేను పార్టీ మార్పుకు ముఖ్య కారణం దాంట్లో మీరు కూడా బాధ్యులే నా నిర్ణయం వెనుక. నేను బీజేపీ పోవడానికి నేను ఆరోపిస్తున్నా ఏంటంటే మళ్ళీ బీజేపీకి నాకు పెట్టారు. బీజేపీ కాదు, నేను ఈ పార్టీ మారడం వరకు మీరు మొన్న బీసీలకు సిగ్గు శరం ఉంటే ఇది ఈ రకమంగా జరిగినప్పుడు కూడా మీరు నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా అన్నారు. నేను చూసిన, నాకు సిగ్గు శరం ఉంది బీసీగా. నాకు ఇవాళ ఈటల రాజేందర్ బల్కాజ్గిరి నియోజకవర్గం ఒక ఉద్యమకారుడు, ఒక బీసీ. భువనగిరిలో ఒక ఉద్యమకారుడు బీసీ డాక్టర్ బూర నర్సయ్య. నేను ఉద్యమకారుల వైపు, నేను బీసీల వైపు. మరి మా పార్టీ ఎటువైపు, మా నాయకులు ఎటువైపు తెలుసుకోవాలి. ఇవాళ అక్కడ ఇచ్చినటువంటి నాయకులు లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరిలో, లేదా సునీతా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారు బీసీలా ఉద్యమకారులా, నేను ఎటువైపు ఉండాలి మీరు చెప్పండి. మీరు అన్నారుగా సిగ్గుశరం ఉండాలని. నేను ఇప్పుడు నేరుగా నీ స్టూడియోకే వచ్చి అడుగుతున్నా, నేను ఎటువైపు ఉండాలి చెప్పండి. మీరు ఎటువైపు ఉంటారో మీ ఇష్టం. మీ ఇష్టం అని ఎట్లా అంటారు? మీరు అన్నారు కదా సిగ్గుశరం ఉంటే బీసీలని గెలిపించుకోండి అని అన్నారు కదా. అందుకే క్వశ్చన్ చేస్తున్నాను ఏంటంటే అన్ని పార్టీలు ఒకేలాగా ఉన్నాయని అంటున్నాను నేను. మళ్ళీ తెలుసుకోండి, నేను ఉన్న 3 వేదికలలో ఉన్న 3 పార్టీలలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మెరుగైన విధానం బీసీల పట్ల ఉంది, ఏ పార్టీ ఉద్యమకారులకు మెరుగైన పద్ధతులు అవలంబిస్తుంది. ఇలా బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయకు, ఈటల రాజేందరు, బూర నరసింహ గౌడ్ ఇలాంటి టికెట్లు ఇచ్చినప్పుడు ఉద్యమకారులకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఏ కులస్తులైనా ఉద్యమకారుల వైపు నేనున్నా.
ఇవాళ బీసీలకు ఎంపీ టికెట్లు ఇచ్చింది, అది నా నియోజకవర్గం మల్కాజ్గిరి, నేను ఓటర్ని కాబట్టి మల్కాజ్గిరిలో ఒక బీసీ ఒక ఉద్యమకారుడు పోటీ చేస్తున్నప్పుడు ఒక అవకాశవాది పెట్టుబడిదారుడు వచ్చి పోటీ చేస్తుంటే నేను ఎటువైపు ఉండాలనేది నా మనోవేదన మనో సంఘర్షణ నుంచే నా పార్టీ మార్పు పుట్టింది. దానికి ఉత్తరోధకంగా సిగ్గు చరం బీసీలకు ఉండాలని మీరు అన్నందుకు నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటన ఏ పార్టీ చేసిన కేసీఆర్ మళ్ళీ గెలిచి ఉంటే ఇదే తాడు శ్రీనివాసరావు అన్ని మీడియా ఛానల్ తిరుగుతూ జై కేసీఆర్ అనుకున్నా. నేను నేను ఈడనే ఉంటా, మీరు ఫోన్ కలపండి, నా భార్యను అడగండి లేదా నా పిల్లల్ని అడగండి. నేను ఈ రాష్ట్రంలో 3 సార్లు పార్టీని వదిలేసిపోదాం అనుకున్నా. ఒకటి ఆర్టీసీ కార్మికుల ఆనాడు ఉద్యమంలో, రెండోది ఇది ప్రభుత్వం వచ్చినాక మాటలు చెప్తున్నాను. ఓకే, ప్రభుత్వం వచ్చినాక 3 సార్లు అనుకున్నా. మీరు అన్నారు కదా ప్రభుత్వం వచ్చినాక మీరు ఎందుకు అడ్జస్ట్ అయ్యారని. సో తర్వాత నేను టీఎస్పీఎస్సీ విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే 1000 రాజీనామా పత్రాలు జిరాక్స్ చేసుకుని అక్కడ ఇస్రేస్ చేద్దాం అనుకున్నాను. రాజకీయాలలో ఓపికలు ఉండాలి. అసలు నీ అసంటోడు, నీ తాతగా ఎమ్మెల్యే కాదు, నీ అయ్యే ఎమ్మెల్యే కాదు, మనం ఏదో బై మెర్సీ కావాల్సిన వాళ్ళం. సో ఇటువంటి పరిస్థితులలో నువ్వు అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటావా, అంత పెద్ద రాజకీయ నాయకుడివా అని చెప్పి నాకు ఇంట్లోనే ప్రశ్నలు వచ్చినాయి. కొద్దిగా ఓపిక ఉండాలి రాజకీయాలన్నాక అని నా భార్య మోటివేట్ చేయడం, నా పిల్లలు నన్ను మోటివేట్ చేయడం. మరి గాలు చెప్తున్నప్పుడు కూడా నేను కొంత మేరకు ఆలోచన చేసిన, సరే చూద్దాం చూద్దాం చూద్దాం. సో వెరీ రీసెంట్ లాస్ట్ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో నాకు ఎమ్మెల్సీ ఇస్తాను ప్రకటన చేసే. ఓకే, నేను చట్టసభలో పోయి మనం మాట్లాడొచ్చు, మన గలం విప్పొచ్చు, మన సామాజిక వర్గాల పక్షాన మాట్లాడొచ్చు అని నేను అనుకున్నా. ఎందుకు అంటే ఇంత దూరం ప్రయాణించిన కాబట్టి కొంత నమ్మిన. ఆ మోసం తెరల నుంచి నేను ఇప్పుడు బయటపడ్డా. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి మిమ్మల్ని చట్టసభలో కూర్చోబెడతారా? భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కసారి వ్యక్తిగత లక్ష్యం కంటే మన ఏదైతే జీవిత లక్ష్యాలు నెరవేరుతున్నాయో వేరే వారి రూపంలో, నేను అని అంటే కాదు, మేము ఈ రోజు ఒక బీసీలు ఎంపీలుగా పార్లమెంటుకు పోయే అవకాశం, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అనేక దఫాలుగా పోరాడిన వారికి టికెట్లు రావడం, ఎంపీలు అవడం ఎక్కువ శాతం బీజేపీ ఇచ్చింది కాబట్టి, ఈ బీసీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానది కాబట్టి బీసీని, ఇలా దేశ ప్రధానే బీసీ ఉన్నాడు కాబట్టి, ఇలా నేషనల్ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది కాబట్టి, ఇవన్నీ కొన్ని నిర్ణయాలలో ఈ 3 వేదికలలో బీజేపీ పార్టీ బీసీల పట్ల ఉద్యమకారుల పట్ల కొంత కైండ్ కన్సర్న్ తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తున్నది. కాబట్టి నేను ఆ వైపు ఉన్నా. సో మీకు విజ్ఞానవంతుడు ఏం చేశాడు? ఉన్నాయి 3 పార్టీలు ఏదైనా బీసీల దానికోసం మీ పార్టీ డెఫినెట్ గా నేను, ఎందుకంటే నేను ఒక బీసీ సంఘం పెట్టి రాష్ట్రం అంతా తిరిగి బీసీలు రాజ్యాధికారంలో రావాలని నేనేమో తిరుగుతా ఉన్నా. మీలాంటి వాళ్ళు ఛానళ్లలో మాట్లాడుతా ఉన్నారు. ఎవరో ఒకరం త్యాగం చేయకపోతే ఎవరు రావాలి ముందుకి? నేను ఒక బీసీ బిడ్డగా సిగ్గు శరంతో ముందు కూర్చున్నా. నేను ఒక బీసీ బిడ్డగా బీసీని ఎంపీని గెలిపించడానికి వచ్చిన ఇక్కడ. నేను పార్టీ మార్పుకు కారణం ఇవాళ ఒక ఉద్యమకారుడు బీసీలు నిలబడ్డందుకు నేను పార్టీ మారినా. అది బీజేపీ ఒక వేదిక ద్వారా జరుగుతున్నది కాబట్టి నేను ఈ పార్టీలో ఉండి వాళ్ళని అనైతికంగా గెలిపించుకోవడం కాదు, ఒక నైతికంగా ఒక ధైర్యంతో ఒక బీజేపీ పార్టీలో ఉండి ఒక ఓపెన్ గా గెలిపించుకోవాలని నేను బీజేపీ పార్టీకి పోయి చేస్తున్నా. అంటే పాలిటిక్స్ చేయాలన్నా, ఈ పార్టీలో ఉండి వాళ్ళ గురించి పనిచేయాలన్నా చెప్పండి. అనైతిక విలువలు బీసీలకు ఉండవు కదా. ఇప్పుడు